పెద్ద నోట్ల రద్దుతో జనం నగదు రహిత లావాదేవీలపై దృష్టి పెట్టారు. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ లావాదేవీలు జోరుగా నడుస్తున్నాయి. ఇదే టైంలో సైబర్ నేరగాళ్లు కూడా జనాన్ని మోసం చేస్తున్నారు. దీంతో వీళ్ల విషయంలో అలర్ట్ గా ఉండాలంటున్నారు పోలీసులు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. క్యాష్లెస్ లావాదేవీలు చేసే కస్టమర్లను టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మాయ మాటలతో కార్డుల సమాచారం రాబడుతూ అందినంత దోచేస్తున్నారు. అందుకే ఇలాంటి మోసగాళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే భారీగా నష్టం తప్పదు. బ్యాంకర్లు ఎప్పుడూ వ్యక్తిగత వివరాలైన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ నెంబర్లు, ఏటీఎం పిన్, సివివి నెంబర్లు అడగరు. అందువల్ల ఇలాంటి ఫోన్ కాల్స్ కు అస్సలు స్పందించకూడదు. అలాగే పర్సనల్ మొబైల్స్ కి వచ్చే వన్ టైం పాస్వర్డ్ ను ఎవ్వరికి చెప్పకూడదు. పిన్ నెంబర్ కార్డ్ పై రాసుకోవడం అస్సలు చేయకూడదు. ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు పబ్లిక్ నెట్వర్క్స్ నుంచి చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్నెట్ కేఫ్లు, ఫ్రీ వైఫై ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకపోవడం ఉత్తమం. ఏటీఎం పిన్ నెంబర్ ఎవ్వరికి చెప్పకూడదు. ఎవరు చూడకుండా జాగ్రత్త పడాలి. రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, పెట్రోల్ పంప్స్ దగ్గర మీ ముందే కార్డులు స్వైప్ చేసేలా చూసుకోవాలి. పిన్ నెంబర్ స్వయంగా మీరే ఎంటర్ చేయాలి. క్రెడిట్ కార్డుల సమాచారాన్ని ఎవ్వరికి చెప్పకూడదు. జెరాక్స్ తీసి ఇవ్వకూడదు. మీ దగ్గరున్న కార్డులన్నీ ఒకేసారి వెంట తీసుకెళ్లకపోవడం ఉత్తమం. మీ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్స్ వివరాలు కంప్యూటర్లలో సేవ్ చేయకూడదు. పిన్ నెంబర్ తరచూ మారుస్తూ ఉండాలి. అన్నోన్ మెయిల్స్ విషయంలో స్పందించకూడదు. క్రెడిట్, డెబిట్ కార్డ్ పోగొట్టుకుంటే వెంటనే కాల్ సెంటర్ కు ఫోన్ చేసి దాన్ని బ్లాక్ చేయించుకోవాలి. బ్యాంక్ ఖాతాలను తరచూ తనిఖీ చేస్తుండాలి. ఏమైనా తేడాలుంటే బ్యాంక్ అధికారులను సంప్రదించాలి. ప్లే స్టోర్స్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అవి జెన్యూనో కాదో తెలుసుకోవాలి. కార్డులు వాడేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉంటే చాలు. మీ సొమ్ముకు ఎలాంటి ఢోకా లేదని భరోసా ఇస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.